అన్నిటికీ ఆధారమైనవాడా, మీకే ఆరాధనా. ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. నోటయు కపటము లేనివాడా, మీకే ఆరాధనా. మాటతో మహిమలు చేయువాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. మీకే మా దేవా తండ్రి అందుకోవా, మీకే మా దేవా తండ్రి అందుకోవా. ఆరాధనా ఆరాధనా, ఆత్మతో ఆరాధన. రెండు చేతులు పైకెత్తి ఆరాధనా ఆరాధనా, కృతజ్ఞత మీకే మా దేవా తండ్రి అందుకోవా, మీకే మా దేవా తండ్రి. ఆరాధనా ఆరాధనా, ఆత్మతో ఆరాధనా, కృతజ్ఞత. పరిశుద్ధుడైన తండ్రి, గడిచిన సంవత్సరం అంతా కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని మా జీవితాల్లో ఇచ్చి ఈ మొదటి ఆదివారమున మీ పాద సన్నిధిలో మేమందరం ఇలా కూడుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, మీ వాక్యాన్ని విని మా జీవితాలను మార్చుకోవడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంతవరకు నీ బిడ్డలు చెప్పిన సాక్ష్యాలను బట్టి నిజముగా మిమ్మల్ని స్తుతిస్తున్నాను. పిల్లల కొరకు వ్యక్తిగతంగా ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనే ప్రేరేపణ మీరు గ్రేస్ అక్కకిచ్చి ప్రార్థనలు చేయడానికి కృప చూపుతున్నారు. అలా ప్రతి తల్లి తన పిల్లల కొరకు వారంలో ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థించే కృపను పొందుకొందురుగాక. అదే రీతిగా చాందిని, సౌందర్య లాంటి వాళ్ళు వచ్చి మందిరములో ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు. ఇంకా అలానే అందరూ ప్రతిష్ఠించుకొందురుగాక. కృప చూపండి. ప్రార్థన ద్వారానే మేమేమైనా చేయగలం. రేణుకక్క కూడా చక్కగా తండ్రి ప్రార్థన ద్వారా తన కుటుంబంలో ఉన్న సమస్యలు, వారి తండ్రి గారి విషయం కానీ, వారి భర్త విషయం కానీ, వారి పిల్లల విషయం కానీ మీ సన్నిధిలో వేడుకుంటున్నప్పుడు మీరు గొప్ప కృప చూపి మార్పు కలిగిస్తున్నందుకు వందనాలు. ఇంకా బలపరుస్తూ రండి. సాక్ష్యం చెప్పిన ప్రతి ఒక్కరిని దీవించండి అయా. నియామక కూటాలు కొన్ని జరగాలని, గృహ కూడికలు విస్తరించాలని తండ్రి నాయన, ఆల్ నైట్ ప్రార్థనలు కూడా జరిగించబడాలని ఆశపడుతున్నాం. స్త్రీల కూడికలు కూడా జరగాలని ఆశపడుతున్నాం. వీటన్నిటి విషయంలో మీ కృప చూపి బలపరుస్తూ రమ్మని
సమస్త మహిమను మీకు ఆరోపిస్తూ ఈ సమయంలో మీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడుమని యేసయ్య నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.